శ్రీ 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 భగవాన్ సత్సాయి బాబా వారి పాదాలిందాలకు శతకోటి నమస్కృతులు చెప్తూ అందరికీ సాయిరాం. ఈరోజు మాతా భవానీ గురించి ఆ మహిమలు కొద్దిగా చెప్పాలని అనిపించింది, అందుకనే చెప్దాం అనుకుంటున్నాను. నేను ముందుగా చిన్న పాట పాడతాను. దుర్గాలక్ష్మి సరస్వతి సాయి జగన్మాత, దుర్గాలక్ష్మి సరస్వతి సాయి జగన్మాత, సాయి జగన్మాత మా పాహి జగన్మాత, దుర్గాలక్ష్మి సరస్వతి సాయి జగన్మాత. అమ్మ భవానీకి జై జై. మరి భవానీ మరి అనేక మహిమలు ఉన్నాయి. నేను అన్నీ చెప్పట్లేదు, కొద్దిగా కొంచెం చెప్పాలని అనిపించింది. అమ్మ తల్లి మరి మాతా భవానీ అనేక మంది రాక్షసుల్ని చంపి మహిషాసుల మర్దన చేసి దసరా నవరాత్రుల్లో పూజలు అందుకుంటుంది. ఆమెకి నిత్యము పూజలే. మా యొక్క కనకదుర్గ అవతారంగా మరి కృష్ణానది ఒడ్డున విజయవాడలో మరి ఆవిడ వెలిసింది, స్వయంగా వెలిసింది. కాబట్టి ఆమె స్వయంగా అక్కడ కొలువై ఉందని నేను భావిస్తున్నాను. అయితే మా అమ్మకి మరి పులి వాహనం వేస్తారు, ఒకసారి సింహవాహనం వేస్తారు. అయినా రెండు కరెక్టే. ఎందుకంటే మానవుల్లో ఉన్న దుర్గుణాలని చంపడానికి ఆ యొక్క మరి పులి మీద అమ్మవారు సంచరిస్తూ ఉంటుంది. తర్వాత అనేక మంది రాక్షసులు, పూర్వకాలంలో అనేక మంది రాక్షసులు ఉండేవారు. వాళ్ళందరినీ చంపడానికని ఆమె ఎన్నో అవతారాలు ఎత్తి మహిషాసుర మర్దని ఇంకా చాలామందిని మరి రాక్షసులను చంపి ఆమె రాక్షస సంహారం చేసి మరి దుర్గా భవానీగా కీర్తింపబడింది. ఆమె అందం ఎవరికి తరం కాదు. ఆమె చాలా అందంగా ఉంటుంది. చాలా చక్కని నయములు, చక్కని కురులు, తల్లకి నుంచి వద్దాము, చక్కటి బొట్టు పెట్టుకుంటుంది. విశాలమైన నుదురు, చక్కటి చెవులు నిండా చక్కగా ఆభరణాలు. మరి నేను ధ్యానం చేసేప్పుడు కూడా అమ్మవారిని అలా ఊహించుకుంటూ ఉంటాను. ఆమె మెడలో చాలా నగలు చక్కగా వరుసలు పేరి ఉంటాయి. చక్కగా పట్టు చీర కట్టుకుంటుంది. చక్కగా గాజులు అక్కడి నుంచి చేతికి మొత్తం మెరిసిపోతూ ఉంటాయి. రెండు చేతులకి చక్కగా గాజులు వేసుకుంటుంది. చేతిలో కాస్త పూలు పట్టుకుంటుంది, తామర పూలు. ఇంకా ఆమె పాదాలు లేత సుకుమారులాగా ఉంటాయి, లేత తమలపాకులాగా ఉంటాయి. ఆమె అందమే అందం. ఆమె అన్ని కళలు, లక్ష్మీ సరస్వతి పార్వతి అన్ని కళలు అమ్మ భవానీలో ఉన్నాయి. అయితే కనకదుర్గని మరి ఇక్కడ నిజంగా ఉందా, మహిమలు చూపిస్తుందా అని కొన్ని ప్రశ్నలు కొంతమంది వేసినప్పటికి కూడా మరి నాకు తెలిసిన కథ చెప్దాం అనుకుంటున్నా. ఎందుకంటే అమ్మవారు రాత్రిపూట పగల పూజలు అందుకుని రాత్రిపూట సంచారం చేస్తుందని నేను విన్నాను. మరి అది ఎంతవరకు అనేది నాకు తెలియదు. అయితే గజ్జలు చప్పుడు అప్పుడప్పుడు అవుతుందంట, అర్ధరాత్రి నడుస్తూ ఉంటారంట. మరి ఒక రిక్షావాడు అర్ధరాత్రి ఎవరైనా పడుకోటానికి వస్తారు కదా, ఎవరైనా చనిపోతే నిద్ర చేయాలని వస్తూ ఉంటారు జనం. ఇంకా అర్ధరాత్రి కొంతమంది వస్తారు, వాళ్ళకి రిక్షా తోలుదామని చెప్పేసి ఆ రిక్షావాడు ఎప్పుడు కూడా భవానీ మాత దగ్గరే, కనకదుర్గ గుడి దగ్గరే రిక్షా కాసేవాడు. అయితే ఒక రోజున ఇలాగ జరుగుతూ ఉండగా ఒక ఆమె పెద్ద ఆవిడే, చాలా పెద్ద ఆవిడ మరి బొట్టు పెట్టుకుని చక్కగా ముడి వేసుకుని పూలు పెట్టుకుని మెన్నిండా నగలు పెట్టుకుని ఒకసారి అక్కడికి వెళ్ళి వస్తాను రమ్మని చెప్పి ఎక్కడికో వెళ్ళి తీసుకెళ్ళింది రిక్షావాడిని. తీసుకెళ్ళి అక్కడ మరి ఏం చేశారో మనకు తెలియదు. మళ్ళీ తిరిగి 10 నిమిషాల్లో తిరిగి వెళ్దామని చెప్పేసి తిరిగి వచ్చేసింది. వచ్చే అమ్మవారిని చూస్తే చాలా మెరుపులు, చాలా దగదగా అనిపిస్తుంది. ఇవి ఎవరో సామాన్యమైన మానవరాలు కాదు అని చెప్పి ఇతనికి కూడా చాలా మరి అనుమానం వచ్చింది. నమస్కారం చేసి రండమ్మా అని చెప్పి తీసుకొచ్చిన తర్వాత అమ్మ గుడి వచ్చేసింది, దిగండి అమ్మ అంటే దిగి మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఈ వెనక నుంచి రిక్షావాడు నా డబ్బులు అమ్మా అన్నాడు. అంటే నీ డబ్బులు తలపాగాలో పెట్టే చూడు అని చెప్పేసి వెళ్ళిపోయి మాయమైపోయింది.
తర్వాత నిజంగానే తలపాగా చూస్తే బంగారు నాణాలు 5 బంగారు నాణాలు తలలో పాగాలో పెట్టున్నాయి. అవి చాలా ఖరీదైనవి. అతను చేసే సేవకి మెచ్చి ఆ డబ్బుల్ని, ఆ నాణాల్ని, బంగారు నాణాల్ని ఆమె బహుకరించింది ఆ రిక్షావాడికి. అవన్నీ చూసుకుంటూ చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి, నాకు అమ్మవారు కనిపించింది, ఇగో నాణాలు ఇచ్చాయి అంటే అది నమ్ముతారో లేదో అని చెప్పేసి అని గట్టిగా నిజంగానే జరిగింది అని చెప్తే అక్కడ పంతులు, అక్కడ పూజ చేసే ఆచార్యులు వాళ్ళందరూ వచ్చి, నిజమేనమ్మా, అమ్మవారు రాత్రిపూట నడుస్తూ ఉంటుంది, అది ఈ అబ్బాయి రిక్షావాడు చేసుకున్న అదృష్టమో ఏమో, ఆ చక్కగా రిక్షా ఎక్కి ఆ డబ్బులు బహుకరించి వెళ్ళింది. ఇతను చాలా అదృష్టవంతుడు, పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకుని పుట్టాడు, అందుకని చెప్పేసి అలా జరిగింది అని చెప్పి అప్పటి నుంచి అతను చాలా ధనవంతుడు అయిపోయాడు. అసలు రిక్షా మానేసేసి అమ్మవారిని తలుసుకుంటూ రోజు పొద్దున సాయంకాలం ధ్యానం చేసుకుంటూ అమ్మవారిలో లీనమైపోయి ధనవంతుడు అయ్యాడు. తర్వాత అన్నదానాలు ఏవో తనకు చేసిన తెలిసిన దానాలు డబ్బులతో చేసి తరించాడు. అతని జీవితమే చాలా ధన్యం. అట్లాగా ఎవరికి ఏ భగవంతుడు ఇష్టమైతే ఆ దేవుణ్ణి అట్లా కొలుచుకుంటూ ఉంటే అమ్మవారు శ్రేష్ఠురాలు అని చెప్పవచ్చు. అందుకనే సత్సాయిబాబాను కూడా సాయి మాత అంటారు, సాయి పిత అంటారు. మరి పాట కూడా బోల్డు పాటలు ఉన్నాయి, భజన పాటలు. మరి ఆ యొక్క సాయి మాతగా కొలిస్తే తల్లిలాగా ఆదరిస్తాను, తండ్రిలాగా కొలిస్తే తండ్రిలాగా నీ బరువు బాధ్యతలు మోస్తాను, మిత్రుడిలాగా బోధిస్తే నువ్వు ఆలోచిస్తే నేను స్నేహితుడిలాగా సహాయం చేస్తాను. కాబట్టి మాత పిత బంధువు సఖ అలా అని చెప్పేసి బంధువులు కూడా నేనే ఉంటాను. అది నిత్యము నువ్వు యొక్క చేసే కర్మల మీద, నీ యొక్క నామస్మరణ మీద, నీ యొక్క ఆరాధన భావం మీద, నీ యొక్క పవిత్ర భావం మీద ఆధారపడి ఉంటుందని చెప్పారు సత్సాయి బాబా వారు. కాబట్టి అమ్మని పూజించిన, అయ్యని పూజించిన, మరి వెంకటేశ్వర స్వామిని పూజించిన ఆ సేవ ఒకడైన భగవంతుడికే చెందుతుంది. దానికి ప్రకృతి సహకరిస్తూ ఉంటుంది. జై సాయిరామ్.